హృదయపూర్వక నమస్సుమార్జులు. వెల్ఫేర్ క్రియేషన్ బ్యానర్ మీద ఏ రోజు చిత్ర నిర్మాణాన్ని నిర్మించినా కానీ మీడియా వారి సపోర్ట్తో మరి ఇప్పటి వరకు మా బ్యానర్ మీద వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా విజయవంతంగా ప్రదర్శింపబడమే కాకుండా ఒక సందేశాత్మకంగా అంటే ప్రతి ఉపయోగపడేది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఎలా మేలుకొలాలి అనే విషయాల్ని కళ్ళకు కట్టేటట్టు చూపించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం 2008లో ఫస్ట్ సినిమాని ప్రారంభం చేసి నేటి వరకు సంవత్సరానికి ఒక సినిమా చొప్పున అలా తీసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకేంటి నువ్వే చెప్పని ఒక కొత్త టైటిల్తో మరి యువ డైరెక్టర్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తను కూడా విశాఖపట్నం వాసి శివశ్రీ. మంచి కళాత్మకంగా స్పాంటేనియస్గా సమస్యగా చెప్పగలిగే కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి సబ్జెక్ట్ని మన ముందుకు తీసుకొచ్చి మరి ఇది బాగుంది చెయ్యాలి అని అనేటప్పుడు ఈ సబ్జెక్టు ఇప్పుడున్నటువంటి హీరోలతో చేయడం అంటే ఇబ్బంది అవుతుంది, అంటే వాళ్ళకి యాప్ట్ అవ్వదు. కొత్త వాళ్ళతో వెళ్ళాలి అంటే కొత్తదనం ఉండాలి అని ఆలోచన చేసి ఏదో మన బ్యానర్ మీద ప్రతిదీ ఒక న్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. మరి ఈసారి కూడా ఆ కొత్తదనాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో మరి ఆస్ట్రేలియాలో సిటిజన్ అయినటువంటి మన తెలుగు ఫ్యామిలీ పర్సన్ విజయ్ ప్రశాంత్ ఇంజనీరింగ్ చేశాడు. ఈజ్ ఏ సెటిల్డ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ఆస్ట్రేలియా. అందరూ ఆహ్వానితులే. బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ చాలా వినోదాత్మకంగా ఒక కొత్తదనంగా ఉండే విధంగా మరి దాన్ని నిర్మాణం రేడియో పార్ట్నర్గా రెడ్ ఎఫ్ఎం వాళ్ళు ముందు రామ్ టీవీ రెండు కూడా రేపు లైవ్ ఇస్తున్నారు. మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి గారు విజయ్ కుమార్ గారు సహకారాన్ని అందించారు. మరి సెల్వ అద్భుతమైనటువంటి పిక్చరైజేషన్ తోటి మనకి ఆ పిక్చర్ని అందించినందుకు ప్రత్యేకంగా సెల్వాకి ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా వాడుకునేది అది ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్నే మనం టైటిల్గా తీసుకున్నాం. ఒక కొత్త లైన్, ఎవరో తీసుకోలేనటువంటి లైన్ ఇది. అందుకని దీన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరి రేపు ఆడియోని సక్సెస్ చేయాలి. మరి ఈ నెల 23వ తేదీ సినిమా రిలీజ్ అని అనుకుంటున్నాం. ఆ సినిమా రిలీజ్ని కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి అని చెప్పి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటూ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ మరి రేపు సాయంత్రం 6 o'clockకి ప్రారంభం అవుతుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి మరి హైదరాబాద్ నుంచి కూడా టీమ్స్ వస్తున్నారు పెర్ఫార్మెన్సెస్కి. వాటికి సాకేత్ వాళ్ళు కూడా శిల్ప, సాకేత్, సాయి స్వప్న వీళ్ళంతా కూడా రేపు దిగుతున్నారు, రేపు వస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎంజాయ్ చేయాలని మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆడియో రేపు సాయంత్రం రిలీజ్ రావే పర్లేదు అవును పర్లేదు బైక్రా బైక్రా స్వామి. హాయ్, నా పేరు ప్రశాంత్. మన సినిమా ఇంకేంటి నువ్వే చెప్పు చేశాను. ఇవాళ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. రేపు డిసెంబర్ 10th 6 o'clock ఆడియో లాంచ్ ఉంది. ఇది నా ఫస్ట్ సినిమా. అలాగే ఆపర్చునిటీ వచ్చిందో కూడా నాకు అర్థం లేదు. ఫస్ట్ నేను యాక్చువల్గా ఒక డాన్సర్ని.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక రిలీజ్ కిందని చెప్తాను. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? టోటల్ ఎమోషనల్ అండి. నా క్యారెక్టర్ మొత్తం టోటల్ ఎమోషనల్. అంటే ఒక ఫస్ట్ ప్రశాంత్ క్యారెక్టర్ క్లారిటీకి అయితే నాది ఒక సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్. Yeah, come on. Hi, I'm Prasanna. I am acting as Lisa in the film Inken Tinnu Vechappu. It's a beautiful, fun-filled family movie, and there are lots of adventures. She's a very strong character, and I had so much fun playing her. I think that we've had such a fantastic crew and team, and I'm really looking forward to seeing you all at the audio launch tomorrow at Egg Beach. It's going to be fantastic, and the film has a really diverse, fantastic cast, and there's lots of interesting things to look into in regards to the film. What is your role in the movie? Even What is your role? she is the main actress. Yeah. I mean, okay. So is it